మీరు చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఓటు వేస్తున్నారు. ఏమిటి అవునవునవును. నేను ఒక్క ఎన్నికను కూడా వదులుకోను. నేను ఓటు వేయడానికి ఎప్పుడు అక్కడ ఉండటానికి ప్రయత్నిస్తాను. ఏది ముఖ్యం మీకు? మన ఓటు వేసినప్పుడు ఏమైనా మార్పు వస్తుందా? ఖచ్చితంగా. నేను ఒక సీనియర్ సిటిజన్ని కాబట్టి యువతరానికి నేను చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, దయచేసి ఓటు వేయండి. యువతరం చాలా తెలివైంది. అవును, వాళ్ళు గ్లోబల్ అని, వాళ్ళే సర్వస్వం అని మేము అర్థం చేసుకుంటున్నాము. కానీ దయచేసి బయటకు వచ్చి ఓటు వేయండి. మీకు మార్పు కావాలంటే మీరు దాంట్లో భాగం కావాలి. మీరు తప్పనిసరిగా పాల్గొనాలి. అదే నా సందేశం. అయితే మీరు చూస్తూ ఉంటారా, అనగా రాజకీయ రంగంలో ఏం జరుగుతుందో? ఖచ్చితంగా. అవును, ఖచ్చితంగా నేను చూస్తాను. వార్తాపత్రికలు మరియు టీవీ ఛానళ్ల ద్వారానా? అన్ని సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, వార్తాపత్రికలు, ఛానళ్ళు, టీవీ అన్నీ. అది మరింత చీకటిగా, మరింత మురికిగా మారిందా, లేదా ఆ కోణంలో అది మరింత కఠినంగా మారుతుందా? ఎందుకంటే మీకు తెలుసుకోవడానికి చాలా ఛానళ్లు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు కేవలం కనిపించేవారు. అవును, దానిలో ఒక ప్లస్ మైనస్ ఉంది. చాలా ఎక్కువ సమాచారం గందరగోళంగా ఉంటుంది, ముఖ్యంగా ఒక కొత్త వారికి, ఆ రంగంలోకి మొదటిసారి వచ్చిన వారికి. వాళ్ళు చాలా ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు మరియు నిర్ణయించుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. అదేంటంటే వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా, ఇది కేవలం ఒక ఉన్మాదమా, అది ఖచ్చితంగా ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ప్రతి చోట ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. నా ఉద్దేశం, మీకు సమాచారం వస్తూనే ఉంటుంది, కానీ ఏదో ఒక సమయంలో మనం దాన్ని ఎలా ఫిల్టర్ చేయాలో నేర్చుకోవాలి మరియు అది మరింత గందరగోళంగా మారుతుందా అని చూడాలి. నాకు కనిపించేది చాలా పాలిష్ చేయబడిన గందరగోళం అని నేను చెప్తాను. ఇది మనం 20 సంవత్సరాల క్రితం చూసిన రకం కాదు. అది అంత భౌతికంగా మరియు అలాంటివి ఉండేవి. ఇప్పుడు ఇది చాలా సూక్ష్మంగా ఉంది, కానీ ఇప్పటికీ అది ఉంది. కాబట్టి కేరళ ఎప్పుడు రాజకీయంగా చాలా చైతన్యవంతంగా ఉంది. చాలా చాలా చైతన్యవంతంగా కేరళ ఉంటుంది. ప్రతి ఒక్కరూ రాజకీయాల గురించి మాట్లాడతారు. మీరు చదువుకున్నారని, ఇది మీ ఉద్యోగమని, అది మీ వర్గమని కాదు. లేదు, ప్రతి ఒక్కరూ రాజకీయాలు మాట్లాడతారు. కానీ యువత ఈ ఆలోచనతో అంతగా నిమగ్నం అవ్వడం లేదని మీరు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇది ఒక రకమైన ట్రెండ్ అని, ప్రతి ఒక్కరూ భయంకరంగా ఉన్నారని వారు అనుకుంటున్నట్లు అనిపిస్తుంది. నేను ఎందుకు ఓటు వేయాలి? అలాంటి ట్రెండ్ మంచిది కాదు. నిందావాదం అది మంచిది కాదు. సరి అయినదే. అంటే నేను ఎవరికి ఓటు వేయాలనుకోవటం లేదు అని చెప్పడం ఒక ఫ్యాషన్ అని మీరు అనుకుంటారు. ఒకరికంటే మరొకరు ఎవరు మెరుగైన వారు అనేది అనుసరించడానికి అంత సౌకర్యవంతమైన ధోరణి కాదు. అయితే మొదటిసారిగా మీ ఓటు హక్కును వినియోగించుకున్నారా? అవును, వినియోగించుకున్నాను. హాయ్, నేను అమల్. మరియు అవును, నేను ఈరోజు మొదటిసారిగా ఓటు వేశాను. మీరు తప్పనిసరిగా చేయాలని భావించిన ఒక ముఖ్యమైన పని? అవును, అంటే ఇప్పటి వరకు నా హక్కును వినియోగించుకునే అవకాశం నాకు లభించలేదు. మరియు దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు వేయగలగడం అనేది ఒక హక్కు మరియు బాధ్యత అని నేను భావిస్తున్నాను. అయితే మీరు వచ్చి బయట పనిచేస్తారా? అవునవును, నేను ప్రస్తుతం కేరళలో స్థిరపడలేదు, కాబట్టి నిజంగా అవకాశం లభించలేదు. కానీ ఈసారి నేను ఓటు వేయడానికి ఇక్కడ ఉండేలా చూసుకున్నాను. మరియు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారి నుండి మీ అంచనాలు ఏమిటి? మనం చూడవలసిన ప్రధాన విషయం అభివృద్ధి అని నేను అనుకుంటున్నాను. కానీ కేరళ విషయానికి వస్తే మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ప్రభుత్వాలు చేస్తున్న పెరుగుతున్న అప్పుల గురించి. కాబట్టి ఆశాజనకంగా దానికి ఒక పరిష్కారం, అంటే ఒక సంక్షేమ రాజ్యం మోడల్లోకి మరీ ఎక్కువగా వెళ్లకుండా ఏర్పడిన ప్రభుత్వం. కానీ మీకు తెలుసు కదా, ఒక రకమైన సుస్థిరమైన అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాలు, తద్వారా చెప్పాలంటే నాలాంటి వాళ్ళు లేదా నా బంధువులు కూడా ఉద్యోగాల కోసం రాష్ట్రం బయటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు తమ సొంత రాష్ట్రంలో ఉండటానికి ఇంకా సౌకర్యంగా ఫీల్ అవ్వగలరు మరియు వాళ్ళు చేయాలనుకునే రకమైన పని చేయగలరు. అయితే అది యువతను చాలా ఆందోళనకు గురి చేసే విషయమా? నా ఉద్దేశం, ఈ ఉద్యోగాల కోసం బయటకు వెళ్లడం ఇది కేవలం ఆకాంక్ష మాత్రమే కాదు, అవకాశాలు లేకపోవటం కూడా దానికి కారణమని మీరు చెప్తున్నారా? అవును, అది అవకాశాలు లేకపోవటం అనే నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం, బహుశా మీరు బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాల్లో మెరుగైన జీతాన్ని పొందవచ్చు. అవి చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చేయబడ్డాయి. కాబట్టి బహుశా కేరళలోని యువత అలాంటి దానికోసమే వెతుకుతున్నారని నేను అనుకుంటున్నాను. మరియు నాకు తెలిసిన చాలా మంది ఉద్యోగాల కోసం చూస్తున్న నా బంధువులు, వాళ్ళు కానీ తమ ఫీల్డ్స్లో లేని ఉద్యోగాలకు ఒప్పుకోవాల్సి వస్తుంది, లేదా వాళ్ళు కోరుకునే ఉద్యోగాల కోసం రాష్ట్రం బయటకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకు ఇక్కడ అవకాశాలు ఉంటే కేరళ ఒక గొప్ప ప్రదేశం కాగలదని నేను అనుకుంటున్నాను. అక్కడ ప్రజలు వాళ్ళు కోరుకునే ఉద్యోగాలు మరియు వాళ్ళు కోరుకునే జీవన శైలిని కూడా పొందగలరు. అయితే ఆ పరంగా కేరళలో ఉన్న అత్యంత మంచి విషయం ఏమిటి? నేను అనుకుంటున్నాను, ప్రస్తుతం కూడా అది మీకు తెలుసుగా, మనం చెప్పినట్టు దేవుడి సొంత దేశం అనేదే. అది ఇప్పటికీ ఈ భూమి స్వరూపం, ఇక్కడి ప్రజలు. అలా
ఇక్కడ ప్రజల మరజల మనస్తత్వం. కాబట్టి చాలా చాలా మంచి విషయాలు, మరియు మీకు తెలుసుగా ఇది చాలా కాలం కొనసాగాలి. లేదు, నేను ఇక్కడ ఉండను. నిజానికి నేను బ్యారేన్ వాడిని. నేను బ్యారేన్ పనిచేస్తాను కాబట్టి నేను ఇక్కడ ఉండడం జరిగింది. అందుకని ఇది నాకు పని దినం కాదు. కానీ మళ్ళీ చక్కబెట్టుకోవాల్సిన ఇతర పనులు చాలా ఉన్నాయి. అందుకే అనుకున్నాను ఏంటంటే మనం ఉదయాన్నే ఓటింగ్తో పని పూర్తి చేసేద్దామని. అవును, సాధారణంగా చాలా మంది ప్రవాస కేరళీయులు నిజానికి వస్తారు, ఎన్నికల సమయంలో ఇంటికి రావడాన్ని ఒక నియమంగా పెట్టుకుంటారు. ఎందుకంటే వారు ఇక్కడ జరుగుతున్న విషయాలలో చాలా నిమగ్నమై లేదా పాలు పంచుకుని ఉంటారు కదా. లేదు, అది నిజం. మీకు తెలుసా, సాధారణంగా కేరళీయులు రాజకీయంగా అవగాహన ఉన్నవారని మరియు అందరూ అనుకున్నట్లుగా మరింత విద్యావంతులని, మరియు మీకు తెలుసా దీనిలో భాగం కావాలని కోరుకుంటారు. అంటే ఈ నేల యొక్క రాజకీయ కథలో. కాబట్టి నా స్నేహితుల్లో చాలామంది నిజానికి మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు ఉన్నప్పటికీ ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నారు. వారిలో చాలామంది మీకు తెలుసా వచ్చి ఓటు వేయడానికి ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి మేము రాజకీయ నాయకులతో మాట్లాడినప్పుడు ఈసారి అంత ఎక్కువ మంది ప్రయాణం చేయకపోవచ్చని వారు కొంచెం ఆందోళన చెందారు. కాదు, అది నిజం. మరియు కేరళలో మీకు తెలుసుగా ఒక విస్తారమైన జనాభా బయట నివసిస్తున్నారు. పశ్చిమ ఆసియా మరియు ఇతర చోట్ల, ముఖ్యంగా పశ్చిమ ఆసియా, మీకు తెలుసుగా గల్ఫ్ ప్రాంతం. కాబట్టి అది శాతంలో ఒక ప్రభావం ఉంటుంది. కానీ మీరు మీ వాళ్ళలో చాలా మందిని చూస్తున్నారు. లేదు, నా స్నేహితులు మీకు తెలుసుగా ప్రయాణిస్తున్నారు. కనీసం తెలిసిన స్నేహితులు కేవలం ఓటు కోసమే ప్రయాణిస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఒక జంటతో ఉన్నాను, మిస్టర్ జోస్ మరియు మిసెస్ జోస్, మరియు మీ వయస్సు 85 సంవత్సరాలు. ఎన్ని ఎన్నికలు? నేను అనుకుంటున్నాను 15 ఎన్నికలు బహుశా. అవును, తప్పకుండా. మరియు మీరు ప్రతిసారి ఓటు వేస్తూనే ఉన్నారు. అవునవును. మీరిప్పుడు ఓటు వేస్తుండగా మీ ఆలోచనలేమిటి? మీరిద్దరు ఓటు వేయడానికి తొందరగా వచ్చారు. ఓటు వేయడం మా హక్కు. కాబట్టి మేము వయసు మళ్ళిన వారం అయినప్పటికీ దాన్ని ఎప్పటికీ వదులుకోవాలనుకోం. మేము దీంతో ఒక సమస్యను ఎదుర్కొన్నాం సార్. ఎందుకంటే మేము ఆ సమయంలో విశాఖపట్నంలో ఉన్నాము, కాబట్టి మేము ఇక్కడ లేము. అయినప్పటికీ మేము మా శాయశక్తులా ప్రయత్నించాము మరియు మేము దాన్ని పొందాము. అది నిజంగా అద్భుతం. మీరు కాబట్టి మేము మా హక్కును ఎప్పటికీ వదులుకోవాలనుకోము. మన హక్కు కదా. చూడండి, అందుకే మీరు వార్తలను ఎలా అనుసరిస్తారు సార్? అంటే రాష్ట్రంలోని రాజకీయాలు మీరు మీడియా ఛానళ్ల ద్వారా స్పష్టంగా. మీడియా ఛానల్ మరియు వార్తాపత్రిక కూడా, కానీ మీడియా ఛానల్ చాలా ఛానళ్ళు మనం వినొచ్చు కదా. అయితే రాజకీయాల గురించి మీ ఆలోచనలు ఏమిటి? అది మరింత దారుణంగా తయారైందా? ఇప్పుడు అది చాలా రకాలుగా మెరుగైందా? లేదు, కాదు. అది మెరుగ్గా కాదు, అది మరింత దారుణంగా తయారవుతుంది. అవును. రాజకీయ నాయకుల నిజాయితీ తగ్గిపోయింది. మా కాలంలో అంటే నెహ్రూ, పటేల్ నేనున్నప్పుడు చూశాను. నేను చిన్నగా ఉన్నప్పుడు అది చాలా బాగుండేది. మీకు తెలుసా, నిజాయితీ పరులు. ఇప్పుడు అది తగ్గిపోయిందని మీరు భావిస్తున్నారు? నిజాయితీ కూడా. చూడండి మన రాజకీయాలు ఎలా ఉన్నాయో. వాళ్ళు తమ సొంత పదవులను బాగా, అందుకే చూడండి సరిగ్గా 1-2 రోజుల ముందు వాళ్ళు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారుతున్నారు. అవును, మీ అభిప్రాయాలు ఏమిటి మేడం? యువతకు రాజకీయాలపై ఆసక్తి ఉందా? మరియు అది నిజంగా మార్పును తీసుకురాగలదా? నేను ఆశిస్తున్నాను. ఆ యువత పైకి వస్తున్నారు మరియు వారు తమ కెరీర్లో చాలా బాగా రాణిస్తారు. అలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను. మెరుగైన భవిష్యత్తు. మీకు అనిపిస్తుందా? ఎందుకంటే కేరళలో చాలా మంది సీనియర్ సిటిజన్లు ఇక్కడే ఉంటారని, యువత విదేశాలకు వెళ్ళిపోతున్నారని అంటాం కదా. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు లేవు కదా. ఇక్కడ చాలా ఇళ్ళు ఎవరు లేకుండా పాడుబడి ఉన్నాయి. మరి ప్రజలు వెళ్ళిపోతున్నారు, ఉద్యోగం కోసం కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అదే సమస్య వారు ఇక్కడ ఎదుర్కొంటున్నారు. దాని గురించి మీకు ఆందోళనగా ఉందా? అంటే మేము అది మీకు తెలుసా, అన్నింటికంటే ముందు ఓటర్లు కనిపించట్లేదు మరియు సరిపడా యువత లేరు. యువత ఎవరు నాకు తెలియదు. వారిలో చాలా మంది ఓటు వేయడానికి తిరిగి రావడానికి ప్రయత్నించారు, కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఓటు వేయలేకపోయారు. సమస్య అదే. చాలా తరచుగా మనం చూస్తుంటాము, కేరళ యువకులు లేదా ఇక్కడ ఓటరుగా ఉన్న ఎవరైనా ఒక ఓణం పండుగకు దీనికి ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు, ఈ ఎన్నికలకు కూడా. కాబట్టి ఈసారి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ధరలు చాలా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల వాళ్ళు టికెట్ తీసుకోలేకపోయారు మరియు వాళ్ళు ఎన్నికను మిస్ అయ్యారు.